హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం కొబ్బరి అప్పాలు చేసుకుంటామండి. ఇది ఒరిస్సాలో కాకరాపీట అంటారు. జగన్నాథ స్వామి ప్రసాదం అండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది మా ఫ్రెండ్ దగ్గర నుండి నేర్చుకున్నా. ఇది ఎట్లా చేయాలనో చూస్తామా మరి. ముందుగా ఇట్లా ఒక కప్పు రవ్వ తీసుకున్నానండి. ఒక కప్పు రవ్వకి 2 కప్పులు నీళ్ళు తీసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని 2 కప్పులు నీళ్ళు తీసుకున్నానండి. ఇప్పుడు అందులోకి ఒక 2 స్పూన్లు చక్కెర వేసుకుంటాం. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకున్నా. ఇప్పుడు కొద్దిగా సాల్ట్. ఈ వాటర్ బాగా మరుగుతున్నాయి. ఇప్పుడు ఇందులోకి ఆ రవ్వ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటాం. ఉండలు కట్టకుండా మంచిగా కొద్దిగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా గట్టిపడేదాకా ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్లో గట్టిపడిపోతుంది. ఇది బాగా ఇట్లా మూత పెట్టుకుంటాము. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక హాఫ్ కప్ చక్కెర వేసుకున్నాను. 1 కప్పు కొబ్బరి తురుము వేసుకున్నా. స్టవ్ ఆన్ చేసుకున్నాము. కొద్దిగా ఇలాచి, ఇది కొద్దిగా చక్కెర కరిగించుకుంటాము. ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకున్నా. ఇప్పుడు పిండి కానీ రెడీ అయిందండి. కొద్దిగా ఎచ్చగా ఉండేటప్పుడే మనం బాగా ఇట్లా కలుపుకోవాలి. పిండిని కొద్దిగా నెయ్యి తీసుకొని మంచిగా పిండి క్రాక్స్ రాకుండా మెత్తగా వచ్చేలాగా బాగా ఇట్లా కలుపుకోవాలి. ఎంత కలుపుకుంటే అంత బాగా వస్తాయండి. అట్లా అయితే క్రాక్ వస్తాయి మనకి ఆయిల్లో వేసేటప్పుడు. మంచిగా ఇట్లా స్మూత్గా చేసుకొని చిన్న చిన్న ఉండలు చేసుకుంటాం. మనకి ఎంత సైజు కావాలో అంత ఉండలు చేసుకోవాలి. ఇప్పుడు అట్లా ఒక్కొక్కటిగా తీసుకొని మంచిగా ఇట్లా పూర్ణం పెట్టేలాగా చేసుకోవాలి. ఇప్పుడు మనం కొబ్బరి చేసుకున్నాం కదా, అది ఇందులోకి వేసేసుకుంటాము. బాగా ఇది కవర్ చేసుకోవాలండి. కొద్దిగా ఇది కనపడినా కానీ కొబ్బరి బయటికి ఆయిల్లో వచ్చేస్తుంది మొత్తం. మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఇట్లా చేసేటప్పుడు మంచిగా కవర్ చేసుకోవాలి. ఈ షుగర్ కొబ్బరి బయట రాకుండా మంచిగా ఇట్లా చేసేసుకున్నాము. అన్నీ ఇట్లా చేసుకుంటామండి. ఇప్పుడు నూనె బాగా కాగింది. మంచి ఫ్లేమ్ పెట్టుకొని బాగా పొగలు వచ్చేలాగా కాగి ఉండాలండి నూనె. అప్పుడు ఇవి వేసేసుకోవాలి. కొంచెం సన్న మంటలో వేసినామంటే పూర్ణం బయట వచ్చేస్తుంది. దానికని ఫుల్ ఫ్లేమ్లో వేసుకొని ఇట్లా ఫ్రై చేసుకోవాలి. రెడీ అయినాయండి మనకి అప్పాలు. చాలా టేస్టీగా ఉంటాయి. ఇది మీరు చేసుకొని ట్రై చేసి చూడండి. దేవుడికి బాగుంటాయి. ప్రసాదంగా పెట్టండి. ఓకే వీవర్స్, బాయ్.